హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీయింగ్ అలోన్. మన జీవితాన్ని ఎవడూ పాడు చేయడు. మనం ఊరికే అందరి మీద పడి ఏడుస్తుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటిని మార్చుకుంటే మన జీవితంలో సక్సెస్ పెద్ద కష్టమేం కాదు. వాటిని మార్చుకోకుంటే మన జీవితంలో ఎప్పటికీ ఎదగలేం. అలాంటి కొన్ని అలవాట్ల గురించి మనం మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, తప్పు జరిగినప్పుడు పక్క వాళ్ళ మీద నిందలు వేయడం మానుకోండి. లైఫ్లో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. అది జీవితంలో కావచ్చు, లేదా మీరు పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు. ఎవరు కావాలని చేయరు. ఒక్కోసారి వేరే వాళ్ళ చేతగానితనం వలన కూడా తప్పులు జరగవచ్చు. ఆ తప్పు జరిగినప్పుడు మనం వెంటనే పక్క వాళ్ళ మీద నిందలు వేసి తప్పుకుంటే మనం ఏం నేర్చుకోలేం. ఇలాంటి సందర్భాలనే అవకాశాలుగా తీసుకోండి. నీకు తెలిస్తే ఆ సమస్యను క్లియర్ చేయి, లేదంటే ఆ తప్పును ఎలా క్లియర్ చేయాలో తెలుసుకోండి. దీనివలన నీకు నాలెడ్జ్ పెరుగుతుంది, లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది, అందరికీ నీ మీద ఒక ప్రత్యేకమైన గౌరవం పుడుతుంది. భవిష్యత్తులో నీ దగ్గర ఏదైనా మిస్టేక్ జరగవచ్చు. అలాంటప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది నీకు ముందుగానే నేర్పుతుంది ఈ క్వాలిటీ. పక్కవాడే అవకాశాలను కూడా నీ అవకాశాలుగా మార్చుకోగలిగితే అతి తక్కువ రోజుల్లోనే నీ సక్సెస్ని నువ్వు రీచ్ అవుతావు. సో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే వాడు అది వీడు ఇది అని నిందలు వేయకు. నీకు కుదిరితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించు. పొరపాటున వాడి కష్టాన్ని నువ్వు తీర్చగలిగితే జీవితాంతం వాడి లైఫ్లో నువ్వు హీరోగా మిగిలిపోతావు. పాయింట్ నెంబర్ 2, నీ పొజిషన్ని ఎప్పుడూ నెగిటివ్గా చూడకు. కొంతమంది పుట్టడమే రిచ్గా పుడతారు, కొంతమంది పేదరికంలో పుడతారు. వీటిని మనం కంట్రోల్ చేయలేం. ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. కానీ మనం రిచ్ అవ్వాలంటే చాలా అవకాశాలు ఉంటాయి. అవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. మనం వాటి మీద ఫోకస్ చేయాలి. అంతేగాని వాడు రిచ్, వాడేం చేసినా నడుస్తుంది, మనం పూర్, మనం ఎంత ట్రై చేసినా మనల్ని ఎవడు పట్టించుకోడు అని తక్కువ చేసుకోకు. ఒకడికి 10 మంది సపోర్ట్ ఉండొచ్చు. వాడు ఒక్కసారికే అనుకున్నది సాధించవచ్చు. నీకెవడూ సపోర్ట్ చేయరు, అందుకని వదిలేస్తావా? వాడు ఒకసారి ట్రై చేస్తే నువ్వు 10 సార్లు ట్రై చేయి. రేపటి రోజున నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వాడిని ఒకేలా చూస్తారు. సో ఎప్పుడు నా దగ్గర అది లేదు ఇది లేదు అని తక్కువ చేసుకోకు. నీ దగ్గర అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకో. పాయింట్ నెంబర్ 3, లక్. ఎవడు బాగుపడినా వాడికి లక్ ఉంది, అందుకే సక్సెస్ అయ్యాడు. నాకు లక్ లేదు, అందుకే నేను ఇలా ఉన్నా అని అనుకోవడం మానేయండి. లక్ ఎవడికి ఉండదు. సక్సెస్ కొట్టినోడిని అడగండి, వాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది. కింద పడ్డ ప్రతిసారి ఎలా లేచి నిలబడ్డాడో తెలుస్తుంది. అంతేగాని వాడు నేను చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నాం, ఇప్పుడు వాడికి కలిసి వచ్చింది, అందుకే ఇల్లు మీద ఇల్లు కడుతున్నాడు, నాకింకా కలిసి రాలేదు, రేపటి రోజున నాకు లక్ వస్తుంది అప్పుడు చెప్తా అనుకోకు. ఆ రేపటి రోజు ఎప్పటికీ రాదు. కష్టాన్నే నమ్ముకో. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ నువ్వు అనుకున్నది సాధిస్తావు. పాయింట్ నెంబర్ 4, ఎవరి దగ్గర తలదించకు. నీకు ఫెయిల్యూర్ వచ్చింది, లేదా నీ ఎగ్జామ్ పోయింది, 10 మంది నిన్ను అవమానిస్తారు. అంత మాత్రాన నువ్వు దేనికి పనికిరావని కాదు. అనుకున్న జాబ్ రాలేదు, బిజినెస్లో లాస్ వచ్చింది, అంత మాత్రాన నీ జీవితం అయిపోయిందని అనుకుంటున్నావా? లేదు. జీవితం అన్నాక ఇవన్నీ సహజం. నువ్వు మాత్రం జీవితంలో ఎవ్వడికి తలదించకు. ఇదే సక్సెస్కి ఫెయిల్యూర్కి ఉన్న చిన్న తేడా. ఈ తేడా తెలిసినోడు దేన్ని పట్టించుకోడు, ఏదైతే అదైంది అని ముందుకెళ్తూనే ఉంటాడు. పాయింట్ నెంబర్ 5, జీవితంలో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా సరే గివప్ ఇవ్వద్దు. లైఫ్ అంటేనే కష్టాలు. నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నీకు దక్కదు. ఎందుకంటే మనం చివరిదాకా ప్రయత్నించము. ఒకసారి ట్రై చేస్తాం, లేదా 2 సార్లు. అప్పటికే మనకి ఎక్కలేని చిరాకు, ఇరిటేషన్ వస్తుంది. అంతటితో దాన్ని వదిలేస్తాం. జీవితం అంటే ఇదేనా? కాదు. నువ్వు ఒక టార్గెట్ని పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు డైరెక్ట్గా టార్గెట్ని రీచ్ అవుతావని ఎప్పటికీ అనుకోకు. మధ్యలో కష్టాలు ఉంటాయి, ఘోరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. ఒక్కోసారి ఇంతకంటే ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేమో అనేంత బాధ కలుగుతుంది. వీటన్నింటినీ తట్టుకొని ముందుకెళ్తేనే మనం అనుకున్నది ఒకరోజు సాధిస్తాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.